ఇవాళ పవన్ కళ్యాణ్తో బాలినేని భేటీ, జనసేనలోకి వెళతారని ప్రచారం. ఇప్పటికే వైసీపీకి రాజీనామా. ఏపీలో ఇవాళ అందుబాటులోకి మరో 75 అన్నా క్యాంటీన్లు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ ఆపరేషన్, క్లిష్టంగా మారిన మిగతా 2 పడవల తొలగింపు. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసేందుకు 4 బృందాల గాలింపు. నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారం. సిద్దిపేటలో పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు. ఓ బంగారు దుకాణంలో 8 తులాల గోల్డ్ చోరీ. సీసీ ఫుటేజ్లో రికార్డైన దొంగతనం దృశ్యాలు. జమిలీ ఎన్నికలకు కీలక ముందడుగు. 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు గ్రీన్ సిగ్నల్. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు ముందుకు బిల్లు. బెంగాల్లో ఆగని వైద్యుల ఆందోళనలు. సిఎస్తో జూనియర్ డాక్టర్ల చర్చలు. మినిట్స్ ఇవ్వాలంటూ డాక్టర్స్ డిమాండ్. ఆర్జికర్ సూపరింటెండెంట్ను ప్రశ్నించిన సిబిఐ. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 68,490. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 74,720. కిలో వెండి 95,900. ఏపీకి మళ్లీ తుపాను ముప్పు. ఈ నెల 24న ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి తుపానుగా మారే అవకాశం. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్.